4 PM టాప్ న్యూస్లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను తెలుసుకుందాం. రేవంత్ పాలన పేదల పాలట శాపంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరును తొలగించాలని ఓ నిరుపేద ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతన్నలు గోసపడుతున్నారు. నిర్మల్, వికారాబాద్ జిల్లాలోని తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు దగ్గర 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చేప పిల్లల పంపిణీ పథకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తక్షణమే మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించాలని ముదిరాజులు, మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక టాప్ 4 న్యూస్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తొలగింపు, రంగారెడ్డి జిల్లాలో నిరుపేద ఆత్మహత్య. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే అన్నదాత పడిగాపులు. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో భారీ వర్షాలు, జూరాల గేట్ల ఎత్తివేత. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన 5 చేప పిల్లల పంపిణీ పథకంపై నీలి నీడలు. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తొలగించారని రంగారెడ్డి జిల్లాలో నిరుపేద ఆత్మహత్య. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులతో రైతు గోస. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో భారీ వర్షాలు, జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చేప పిల్లల పంపిణీ పథకంపై నీలి నీడలు.